ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారిలో వరద నీటితో నిలిచాయి. అప్పటికే డ్రైనేజీలు క్లీన్గా ఉండటంతో రాత్రి 11 గంటల వరకు వరద నీరు క్లియర్ అయింది. 2 గంటల పాటు ప్రయాణికులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ వరంగల్ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాయ్ సిటీలో కురిసిన వర్షానికి హనుమకొండ బస్టాండ్ సమీపంలో మోకాళ్ల లోతు నీరు చేరింది. పట్టణ బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ప్రధాన దారిలో వరద నీరు చేరి గంట పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజంతా ఉక్కపోతతో ఉన్న ప్రజలకు రాత్రిపూట వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. దీంతో ఉపశమనం పొందారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా ఉరుములు, మెరుపులతో 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారిలో వరద నీటితో నిలిచాయి. అప్పటికే డ్రైనేజీలు క్లీన్గా ఉండటంతో రాత్రి 11 గంటల వరకు వరద నీరు క్లియర్ అయింది. 2 గంటల పాటు ప్రయాణికులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ వరంగల్ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రై సిటీలో కురిసిన వర్షానికి హనుమకొండ బస్టాండ్ సమీపంలో మోకాళ్ల లోతులో నీరు చేరింది. పట్టణ బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ప్రధాన దారిలో వరద నీరు చేరి గంటపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజంతా ఉక్కపోతతో ఉన్న ప్రజలకు రాత్రిపూట వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో ఉపశమనం పొందారు.